వెల్కమ్ టు రూపా టెట్ అండ్ డిఎస్సి. విభక్తుల నుంచి టెట్లో కానీ డిఎస్సిలో కానీ 1 మార్కు గ్యారంటీ. ఈ విభక్తులు ఒకసారి చూద్దాము. అసలు విభక్తులు అంటే ఏంటో ఒకసారి చూద్దాము. పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అంటారు. వీటిని ప్రత్యయాలు లేదా వర్ణకమని అంటారు. ఈ విభక్తులు వచ్చేసి 8 రకాలు. 1 by 1 చూద్దాము. ఫస్ట్ది ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తిలో డు, ము, ఊలు వస్తాయి. అంటే ఒక పదంలో చివరికి డు కానీ, ము కానీ, ఊ కానీ, లు కానీ వస్తే అది ప్రథమ విభక్తి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఆదిత్య మంచి బాలుడు. మంచి బాలుడులో డు అనే విభక్తి వచ్చింది చూడండి. సో ఈ విధంగా వస్తే అది ప్రథమ విభక్తి అవుతుంది. నెక్స్ట్ ద్వితీయ విభక్తి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి అని వస్తే ద్వితీయ విభక్తి. దీంట్లో ఎగ్జాంపుల్ చూద్దాము. గీతను సినిమా చూడడానికి ఒప్పించాను. ఇందులో గీతనులో నువ్వు అనేది ద్వితీయ విభక్తి కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ తృతీయ విభక్తి. తృతీయ విభక్తిలో చేతన్, చేన్, తోటన్, తోన్ అని వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. మా అన్నయ్యతో జూ పార్కుకు వెళ్ళాను. అన్నయ్యతోలో తో అనేది తృతీయ విభక్తి అవుతుంది. నెక్స్ట్ చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తిలో కొరకున్, కై అని వస్తాయి. ఇలా వస్తే చతుర్థి విభక్తి అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఆహారం కొరకు పక్షులు బయలుదేరాయి. ఇందులో కొరకు అని వచ్చింది. ఈ విధంగా కొరకు అని వస్తే చతుర్థి విభక్తి అని అర్థం. నెక్స్ట్ వన్ పంచమి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి అని వస్తే పంచమి విభక్తి అవుతుంది. ఇందులో ఎగ్జాంపుల్ చూద్దాము. టీచర్ రాముకి చదువులో సహాయం చేయడం వల్ల పరీక్ష బాగా రాశాడు. ఇందులో వల్ల అని వచ్చింది. వలనన్, కంటెన్, పట్టి అందులో ఏది వచ్చినా పంచమి విభక్తి అవుతుంది. నెక్స్ట్ వన్ షష్ఠి విభక్తి. కిన్, కున్ యొక్క లోన్, లోపలన్. కిన్, కున్ యొక్క లోన్, లోపలన్. ఇందులో బాగా మనకు యొక్క అనే పదంతో ఎక్కువ వస్తూ ఉంటాయి. మిగిలినవి కూడా వస్తాయి కానీ ఎక్కువ యొక్క అనే పదంతో వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. లక్ష్మి యొక్క భర్త. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి భర్త అని ఇచ్చినప్పుడు మనము లక్ష్మి యొక్క భర్త ఇది ఏ విభక్తి అని అడుగుతాడు. అప్పుడు షష్ఠి విభక్తి. ఏ విధంగా ఐడెంటిఫై చేసినాము? యొక్క అని వచ్చింది కాబట్టి షష్ఠి విభక్తి ఇది. నెక్స్ట్ వన్ సప్తమి విభక్తి. సప్తమి విభక్తిలో అందున్, నన్ అని వస్తాయి. అంటే చెరువు అందు ఉన్న తామరలు అందంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దేశమునందు భక్తి. ఇందులో అందున్, అందు వచ్చింది. ఇక్కడ దేశమునందు, నందు అని వచ్చింది. ఈ విధంగా వస్తే సప్తమి విభక్తి అవుతుంది. నెక్స్ట్ సంబోధన ప్రథమ విభక్తి. సంబోధన ప్రథమ విభక్తిలో ఓ, ఓయి, ఓరి, ఓసి అనే పదాలు వస్తాయి. అంటే ఓ రాణి, ఓసి ఇక్కడ విలేజ్లలో ఓసే అని పిలుస్తూ ఉంటారు. అట్లా రావడాన్ని సంబోధన ప్రథమ విభక్తి అని అంటారు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇందులో నుంచి కూడా బాగా వస్తాయి అన్నట్టు బిట్స్. నన్ తత్పురుష సమాసం. నన్ననంటే వ్యతిరేక అర్థం అని అర్థము. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అనంతం. అనంతం అంటే అంతం లేనిది అని అర్థం అన్నట్టు. ఈ నన్ తత్పురుష సమాసంలో కూడా బిట్ వస్తూనే ఉంటుంది. అయితే నేను దాదాపు అన్నీ గుర్తుపెట్టుకోవచ్చండి. ఇందులో మెయిన్గా ఇక్కడ ఒకటి వస్తుంది. ఏంటిది? ఇక్కడ కొరకున్, వలనున్ అంటే చతుర్థి విభక్తి, పంచమి విభక్తి. ఈ రెండిట్లో కోవా అని గుర్తుపెట్టుకోండి. ఈ కోవా ఈ రెండు గుర్తుకుంటే పై ఎట్లాగో డు, మువ్వులు గుర్తుంటుంది, నిన్, నున్ గుర్తుంటుంది. సో కొరకు పైన ఏముంది? చేత, చేతన్, చేత. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే కోవా కింద ఎన్నున్నాయి, కోవా పైన ఎన్నున్నాయి అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట.